నెలన్నరకు పైగా వేసవి సెలవులను ఆస్వాదించిన పిల్లలు బడిబాట పట్టారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 652 ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నెల 19 వరకు కొనసాగనున్న జయశంకర్ బడిబాటలో సర్కారీ బడుల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉపాధ్యాయులు క్షేత్ర స్థాయిలో వివరిస్తున్నారు. కరీంనగర్ సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సహన్ అందిస్తారు. సర్కార్ బడిగంట మోగింది. సుమారు నెలన్నర పాటు వేసవి సెలవులను ఆస్వాదించిన పిల్లలు బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంలో భాగంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ నెల 19 వరకు కొనసాగనున్న జయశంకర్ బడిబాటలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? వేసవి సెలవుల తర్వాత ఈ పాఠశాలకు మీ పాఠశాల బలోపేతానికి తీసుకున్న చర్యలు? మన పాఠశాల సప్తగిరి కాలనీ ఉన్నత పాఠశాల అన్ని సౌకర్యాలు ఉన్నవి. ఇటీవలనే మన జిల్లా అధికారులందరూ కూడా సందర్శించి ఈ పాఠశాల చాలా బాగుంది అర్బన్లో అని చెప్పేసి పాఠశాల అందరినీ కూడా అభినందించడం జరిగింది. దుస్తులు కానీ, వంటశాల కానీ, తర్వాత డైనింగ్ హాల్ కానీ, తరగతి గదులు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా రెడీ సిద్ధం చేయడం జరిగింది. పీటీఎం సమావేశం అనంతరం అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మన విద్యార్థుల యొక్క అభివృద్ధికి కృషి చేయడం మేము ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పేసి తమకు తెలియజేస్తాం. ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్కూల్లో ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని తెలుసు. అందరికీ ఈ స్కూల్లో అయితే చాలా టీచర్స్ అసలు చాలా మంచిగా ఉన్నారు. మా బాబు ఆల్రెడీ 10th అయిపోయింది, ఇంకా 2 బాబులు ఉన్నారు. ఈ స్కూల్లో ఏంటిదంటే టీచర్స్ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు, అంతా చాలా మంచిగా చెప్తారు. అన్ని స్టడీ అయితే బాగుంది, అన్ని సౌకర్యాలు కూడా మంచిగానే ఉన్నాయి. అందరు పిల్లగాళ్ళకి మంచిగానే చూసుకుంటారు. అందరూ మా పిల్లల్ని ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివించాను. ఈ స్కూల్ గురించి తెలుసుకొని బాగుందని, చదువు బాగుంటుందని, ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో బెటర్గా ఉందని చెప్పేసి మా పాపలు ఇద్దరిని ఇలా జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. ఇంతకుముందు క్లాస్ రూమ్స్ కూడా చూశాను, చాలా బాగున్నాయి. యూనిఫామ్స్ అన్ని, బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారని, ఆ కంప్యూటర్ క్లాసెస్ అని అన్నీ చాలా బాగున్నాయి. నేను అన్ని చూశాను, క్లాస్ రూమ్స్ అవి చూశాను, చాలా బాగున్నాయి. ఆ ప్రైవేట్ స్కూళ్ళ కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అవి. ప్రైవేట్ స్కూళ్ళ కన్నా గవర్నమెంట్ స్కూల్ బాగుంటుందని అనడం విన్నాను. ఫస్ట్ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, కానీ నేను గవర్నమెంట్ స్కూల్స్ అన్ని బాగుంటాయని విని ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడ చూసిన డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు మనీ తీసుకొని అయినా వాళ్ళు స్టడీ బాగా చెప్పారు, మళ్ళీ అక్కడ స్ట్రిక్ట్గా చెప్తారు. ఇక్కడ టీచర్స్ అందరు ఫ్రెండ్లీగా ఉంటారు. అట్లనే మాకు స్టడీ చెప్తారు, అట్లనే స్పోర్ట్స్ కానీ అన్నిట్లలో కూడా మంచిగా చెప్తారు. మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, మధ్యాహ్నం ఫుడ్ కానీ, జావా కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్లో ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాను. ప్రైవేట్ స్కూల్లో కంటే ఇక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, కంప్యూటర్ క్లాసెస్ చెప్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు తీసుకొని స్టడీ కూడా అంత బాగా చెప్పారు. ఏం మనీ తీసుకోకుండా కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్లలో క్లాసెస్ చెప్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుంది. టీచర్స్ మమ్మల్ని పువ్వులతో ఆహ్వానించారు, చాలా ఆనందంగా ఉంది. ఆడుతూ పాడుతూ మాకు చదువుని చెప్తూ చాలా బాగా చెప్తారు. టెక్స్ట్ బుక్స్, స్కూల్ డ్రెస్, షూజెస్, పొద్దున్న రాగి జావా చాలా ఇస్తూ మాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు. చాలా బాగా స్టడీస్ చెప్తున్నారు, ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా అర్థం కాకపోతే చాలా బాగా చెప్తారు. థ్యాంక్ యూ. మేము ఫస్ట్ డే స్కూల్కి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా టీచర్స్ మమ్మల్ని గ్రాండ్గా వెల్కమ్ చేసి ఫ్లవర్స్ ఇచ్చి మమ్మల్ని ఎప్పుడైనా క్లాస్లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి ఎన్నిసార్లు అడిగినా కానీ అర్థం కాకపోతే చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్ సొంతంగా ఇచ్చి పెట్టించి అట్లా బాగా ప్రాక్టీస్ చేస్తుండే. అలాగే ఏమైనా చదవడం రాకపోయినా కానీ దగ్గరుండి టీచర్కి లీజర్ పీరియడ్ అప్పుడు మంచిగా మాతోని ఇలా నేర్చుకోవాలి, అలా నేర్చుకోవాలి, ఇలా చదవాలని బాగా ఎంకరేజ్ చేస్తుండే. మాకు ఎలా అర్థం అవుతుందో వాళ్ళు అలా చెప్తారు. కానీ ప్రైవేట్ స్కూల్లో అయితే ఒకసారి చెప్పి వదిలేస్తారు. నేను 5th క్లాస్లో ప్రైవేట్ స్కూల్లో చదివినా, అక్కడ టీచర్స్ అందరు గవర్నమెంట్ చదివిన వాళ్ళే. కానీ అక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే చీప్ అన్నట్టు చూస్తారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే పై స్థాయిలో ఉన్నారు. చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు, అది కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలని అర్థమైంది. ఇది పిల్లల మనోగతం. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.